చాలా చాలా ఈజియెస్ట్ థింగ్. దీనికి కనెక్ట్ అయ్యి చాలా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇందులో నేను చెప్పేది ఏంటంటే జస్ట్ ఐ విల్ బ్రీఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అని చెప్తాను. దాని తర్వాత మనం వి షల్ ప్రొసీడ్ టు దట్ కంటెంట్ ఆఫ్ దట్ సబ్జెక్ట్. ఇందులో ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే ఏదైనా కొరిలేషన్ రెగ్యులేషన్స్ వీటిల్లో మనం చేసింది శాంప్లింగ్, ఎస్పెషల్లీ శాంప్లింగ్ మెథడ్స్ టాపిక్లో మనం చేసింది స్టాటిస్టికల్గా మీన్ అనేది కనుక్కోవడం, అంటే శాంపిల్ మీన్. దానికి స్టాండర్డ్ ఎర్రర్ కనుక్కొని, ఎందుకంటే శాంపిల్ మీన్ అనేది ఇట్ నెవర్ మ్యాచ్ విత్ దట్ పాపులేషన్ మీన్. సో పాపులేషన్ అనేటప్పటికీ హోల్, సపోజ్ దట్ యావరేజ్ శాలరీ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ అన్నారు అనుకోండి, ఒక 30,000 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి. సో లెట్ us say ఇట్ మే కమ్ యాజ్ 70,000 అనుకోండి. అంటే ఎంటైర్ 30,000 ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ కడితే. అలా కాకుండా దాన్ని ఇంకొక రకంగా కూడా చేయొచ్చు అని చెప్పాను స్టాటిస్టికల్గా. అదేంటంటే యూ కెన్ కలెక్ట్ ఎ శాంపుల్ ఆఫ్ 10 ఎంప్లాయీస్ ఆర్ 20 ఎంప్లాయీస్, అదర్వైజ్ 100 ఎంప్లాయీస్. దే శాలరీ యూ కెన్ పికప్, అండ్ ఫ్రమ్ దట్ శాంపిల్ యూ కెన్ అరైవ్ దట్ శాంపిల్ మీన్. ఆ మీన్ ఏదో కొంత వస్తుంది. వచ్చినప్పుడు దానికి స్టాండర్డ్ ఎర్రర్ కరెక్షన్ చేసి యూ కెన్ అబ్టైన్ దట్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ పాపులేషన్ అనేది తీసుకుంటాం. ఇట్ మే బి మనం అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఎంతవరకు కరెక్టు, అంటే 95% ఆఫ్ దట్ కాన్ఫిడెన్షియాలిటీ ఉందా, అంటే అక్యురసీ ఉందా, లేదా 90% ఉందా, 80% ఉందా, 68% ఉందా, లేకపోతే అసలు 25% ఉందా అనేది మనం డిసైడ్ చేస్తాం ఇప్పుడు దాకా. అంటే తీసుకున్న శాంపుల్ ఇటువంటిది అనే దాని మీద మనం ఫోకస్ చేసాం. సో ఇక్కడ మీకు ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ దట్ రిజల్ట్, టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ యాక్యురసీ అనేది మాత్రమే వీ కవర్డ్ ఇన్ దట్ శాంప్లింగ్ మెథడ్. బట్ నౌ వీఆర్ కమింగ్ టు ద ఎస్టిమేషన్స్. దిస్ ఈస్ ద రివర్స్ ఇంజనీరింగ్. అంటే ఏంటంటే ఎలాగో మీరు కనుక్కుంటారు, నేను ఏదో శాంపిల్ పికప్ చేస్తారు. అక్కడ మనకి శాంప్లింగ్ మెథడ్స్లో మనం ఏం చేస్తామంటే శాంపిల్ హౌ బెస్ట్ యు ఆర్ సెలెక్టింగ్ ద శాంపిల్ అనే దాని మీద మీ ప్రాబబిలిటీ ఆర్ మీ యాక్యురసీ ఆఫ్ దట్ పాపులేషన్ రిజల్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే యూ జస్ట్ కోరిలేట్ దట్ 95% యాక్యురసీ ఆర్ 90% యాక్యురసీ అనే దాన్ని మీరు కోరిలేట్ చేసేస్తారు దీని మీద. అంటే మీరు తీసుకున్న శాంపిల్ మీని మీద దీన్ని అప్లై చేస్తారు. 95% ప్రాబబిలిటీ కావాలి, 90% ప్రాబబిలిటీ కావాలని చెప్పేసి అలా వెళ్తారు. అంటే అక్కడ జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి తేడా, అది బేసిక్ డిఫరెన్స్. అక్కడ మీరు యు ఆర్ ఫైండింగ్ ద ప్రాబబిలిటీ, బట్ హియర్ యు అప్లైయింగ్ ద ప్రాబబిలిటీ అండ్ ఫైండింగ్ దట్ బెస్ట్ రిజల్ట్ ఫ్రమ్ దిస్. ఓకేనండి. అది ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలంటే ఎస్టిమేషన్స్ అంటే ఏంటనేది మీకు అర్థమైంది. ఈజ్ నథింగ్ బట్ దట్ the sample mean which is approximately more accuracy to get the result of that population mean, but subject to our application is 95% accuracy at 90% accuracy అనేది మనం చూస్ చేసుకున్న దాని ప్రకారం we will get that result. ఇందులో there are two types of estimates. ఒకటి పాయింట్ ఎస్టిమేట్, సెకండ్ వన్ ఈజ్ ఇంటర్వల్ ఎస్టిమేట్. ఏంటండి పాయింట్ ఎస్టిమేట్, ఇంటర్వల్ ఎస్టిమేట్ అంటే ఏంటంటే మనం కనుక్కున్న దానికి ఎస్టిమేషన్స్. ఇప్పుడు శాలరీ మీరు కనుక్కున్నారు, ఓకే. కనుక్కుంటే కనుక శాంపుల్ నుంచి వచ్చింది శాలరీ ప్రాబిలిటీ దగ్గర మీరు కనుక్కుంటే ఏమైంది, లెటెస్ట్ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 68,000 శాలరీ అని చెప్పేసి మీకు తెలిసింది. కానీ యాక్చువల్ శాలరీ ఏంటంటే పాపులేషన్ యాక్చువల్ శాలరీ అంత యావరేజ్ శాలరీ అంటే 75,000. సో 68,000 రఫ్గా వచ్చింది. సో దిస్ ఇస్ కాల్డ్ ఎ పాయింట్ ఎస్టిమేషన్ అంట. ఓకేనండి. కానీ రిజల్ట్ అనేటప్పటికి ఏమైంది, మీకు యాక్యురసీ తగ్గిపోయింది. సమ్ టైమ్స్ ఇట్ మే బి ఫెయిల్డ్ ఆల్సో. మీరు యాక్సెప్ట్ చేస్తారా 75,000 శాలరీ ఉంటుంది దగ్గరగా, ఓకే, బట్ ఎగ్జాక్ట్గా యూ కెనాట్ గెస్ ఇట్. ఇంటర్వల్ ఎస్టిమేషన్ అనేటప్పటికంటే ఇట్ విల్ క్రియేట్ ఏ రేంజ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం
దట్ మీన్స్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసినప్పుడు సపోజ్ ఇట్ ఈస్ విత్ ఇన్ దట్ రేంజ్ ఆఫ్ 67 to 78 అన్నారు అనుకోండి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు పాపులేషన్ రిజల్ట్ పాపులేషన్ నుంచి వచ్చిన మీన్ 75 అందులో ఉంది కదా. సో ఆ రకంగా మీకు కనుక్కున్నది కూడా మీకు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఆఫ్ దిస్ ఎస్టిమేటెడ్ ఫిగర్స్ మీకు వచ్చేసింది కదండి రిజల్ట్. సో అప్పుడు ఏంటంటే దిస్ ఈజ్ మోర్ ట్రస్ట్ వర్ది దాన్ దట్ పాయింట్ ఎస్టిమేషన్స్. సో ఆ రకంగా ఏంటంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ ఎస్టిమేషన్స్. వన్ ఇస్ పాయింట్ ఎస్టిమేట్ అండ్ సెకండ్ వన్ ఇస్ ఇంటర్వల్ ఎస్టిమేట్. మనం ఇప్పుడు ఫోకస్ చేసేదంతా కూడా ఇంటర్వల్ ఎస్టిమేట్ మీద వెళ్తాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇదేంటంటే జనరల్గా మనకి మార్కెటింగ్ సేల్స్ వాటిలో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే బనానా ప్లాంటేషన్స్ ఉన్నాయండి ఒక ఏరియాలో. ఓకే, డైలీ there is an export of banana from this south to north. ట్రక్కుల కొద్దీ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ సెల్లర్స్ ఉంటారు, మీ అదర్ ఎంటర్ బయర్స్ ఉంటారు. ద ట్రావెలింగ్ టైం మేబీ 2 days or 3 days, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎలాగ టైం పడుతుంది, ఇక్కడ నుంచి మీరు వెళ్ళి ఢిల్లీ వెళ్ళాలంటే ఇట్ మే బీ అప్ 2 days జర్నీ ఆర్ 1.5 జర్నీ. ఇప్పుడు బనానాస్ అంతా ఏం చేస్తారంటే అత్తాలు కనుక కట్ చేసేస్తారు. అత్తం అంటే ఏంటంటే ఒక 12 ఎన్నో ఉంటే కనుక ఒక ఒక గుర్తు కదా గ్రూప్ ఆఫ్ బనానాస్. ఓకే, బంచ్. ఇవన్నీ ఇక్కడ కట్ చేసేసి మీకు కార్టన్స్లో వేసేసి ప్యాక్ చేసేసి బాక్స్ అంటాం. ఆ బాక్స్లో ఒక 5-6 అత్తాలు ఉండొచ్చు. ఓకే, అలాగే చాలా మెకానికల్ ప్రాసెస్ కింద కట్ చేసేవాడు ఒకడు ఉంటాడు, నీటిలో డిప్ చేసి క్లీన్ చేసేస్తూ ఉంటాడు, ఇంకోటి తీసుకొచ్చి తుడిసేసి డ్రై చేసి పేపర్ వేసేసి దాంట్లో పెట్టేసి ప్యాక్ చేసేస్తూ ఉంటాడు. ఇలాగ చాలా ఒక మెకానికల్ ప్రాసెస్ కింద జరిగిపోతూ ఉంటుంది. జరిగిపోతున్నప్పుడు ఈజ్ ఇట్ పాసిబుల్ టు చెక్ ప్రతిదీ కూడా 1, 2, 3, 4, 5, 12 ఒక అర్థం, 1, 2, 3, 4, 12 ఒక అర్థం అని చెప్పి ఎవడో లెక్కేసి పెడతాడండి? చెయ్యరండి. జస్ట్ సుమారుగా అలా అంటారు, టక్కుని కట్ చేసేస్తారు, వేసేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, అది ఒక దాంట్లో 12, 13 రావచ్చు, ఇంకో దాంట్లో 11 రావచ్చు. సో ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ యాక్యురసీ. నెక్స్ట్ ఇకపోతే ఒక బాక్స్లో, పెద్ద బాక్స్లో మీకు ఒక 5-6 అత్తాలు పడుతున్నాయి అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటి టోటల్గా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక దాంట్లో 13 రావచ్చు, ఇంకో దాంట్లో 11 రావచ్చు. ఆ రకంగా బాక్స్ అంతా చూసేటప్పటికి లెటెస్ట్ బాక్స్ కంటైన్స్ ఒక 100 బనానాస్ అనుకోండి. ఓకే, సో అన్నిట్లోనే 100కి గ్యారంటీ ఇస్తారా? ఇవ్వలేరు. ఒక దాంట్లో 100 వచ్చు, ఒక దాంట్లో 102 ఉండొచ్చు, ఒక దాంట్లో 99 ఉండొచ్చు, 98 ఉండొచ్చు, వేరీ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ రకంగా వాడు ప్యాక్ చేసేసి పంపించినప్పుడు ఓకే, వాడు అక్కడ ఏమంటాడు, నాకు బాక్స్కి ఎంత అని చెప్పేసి రేట్ ఫిక్స్ చేసుకుంటాడు. ఓకే, లెటెస్ట్ బాక్స్ నీకు 100 రూపీస్ ఇస్తాను అంటాడు. సో ఇప్పుడు మీకు కొన్ని వేల బాక్సులు, 3000 బాక్సులు, 4000 బాక్సులు మీరు లారీకి లోడ్ చేసి పంపిస్తున్నప్పుడు ఇప్పుడు అందులో మీకు జెన్యూనిటీ ఏంటిది, అందులో ఎన్ని బాక్సుల్లో లెస్ దాన్ 100 ఉన్నాయో ఏంటి బనానాస్ నో సీట్. సో అటువంటిప్పుడు మీరు బనానాస్ రేట్ ఫిక్స్ చేసినప్పుడు వేరీ అవుతుంది కదా. అంటే ఇంకా అవన్నీ చూస్తే కనుక ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కౌంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సేల్ అండ్ పర్చేజ్ ట్రాన్సాక్షన్ కూడా జరగదు. అందుకు నేను చేస్తాను, ఈ టెక్నిక్ ఉపయోగిస్తాను, ఎస్టిమేషన్ అనే టెక్నిక్ ఉపయోగిస్తారు. ఇందులో ఏంటంటే జరిగేది, శాంపిల్ అనేది కలెక్ట్ చేస్తారు. ఓకేనండి, శాంపిల్ కలెక్ట్ చేసి ఆ శాంపిల్ సపోజ్ 4,000 బాక్సులు మీరు వేసేసారు అనుకోండి. సో అదర్ ఎండ్లో వాడు ఏం చేశాడు, ఆల్రెడీ చెప్పేసాడు బాక్స్కి ఎంత అని చెప్పేశాడు. ఓకే, ఈ బాక్సులు అన్నీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాడు ర్యాండమ్గా పికప్ చేస్తాడు. ర్యాండమ్గా పికప్ చేసినప్పుడు ఒక 10 బాక్సులు తీయాలనుకోండి. అక్కడ ఏం చేస్తాడు, టాప్లో ఉన్న 2-3 బాక్సులు, మధ్యలో ఉన్న మిడిల్ లేయర్లో ఉన్న 4-5 బాక్సులు, అడుగున 4 బాక్సులు, అలా డిఫరెంట్ బాక్సెస్ తీస్తాడు. తీసి అవి కౌంట్ చేసుకుంటాడు. కౌంట్ చేసుకున్నప్పుడు సపోజ్ బాక్స్కి మీకు 100 అనుకోండి బనానాస్. ఓకే, 10 బాక్సెస్ ఎన్ని రావాలి మీకు, 100 అనేటప్పటికి ఆటోమేటిక్గా ఇట్ షుడ్ కమ్ 1000 రావాలి. సో ఇప్పుడు అక్కడ ఆ శాంపిల్లో వాడికి 900 వచ్చింది అనుకోండి. సో యూ విల్ పిక్స్ అప్ ద రేట్ అకార్డింగ్.
అకార్డింగ్లీ చేసి దేనికి చేస్తాడు, ఎంటైర్ లాట్ ఆఫ్ దట్ ఎంటైర్ మొత్తం 4000 బాక్సులకి కూడా అదే రేట్ అప్లై చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు శాంపిల్ తీసుకుని ఆ శాంపిల్ నుంచి వచ్చిన దాన్ని బట్టి మీరు అట్ హోల్ పాపులేషన్కి మీకు ఫిక్స్ చేసి రేట్ ఫిక్స్ చేసి అమ్ముకుంటాడు. అంతేగాని మొత్తం బాక్సులని దింపుకుని ఏ బాక్సులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి పేపర్ మీద రాసుకుని అవన్నీ వేసుకున్నాడంటే అవుట్. సో దిస్ ఇస్ ద టెక్నిక్ దే విల్ యూస్. ఓకే, ఆ రకంగాను. అలాగే మనకి పెద్ద పెద్ద కంపెనీస్లో సిరంజెస్ ఉంటాయండి, ఇంజెక్షన్ సిరంజెస్. అవి కూడా బాక్సులు పెడతారు, బాక్సులు 30 అన్నీ వేసేస్తారు అందులో ఆటోమేటిక్గా. ఒక్కోసారి అందులో జంప్ అవ్వచ్చు, 31 రావచ్చు, 28 రావచ్చు. హూ నోస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కౌంట్. అలా అగ్గిపుల్లల ఫ్యాక్టరీలో కూడా అంతే. పెట్లో కొన్ని నిండుగా ఫిలప్ అవుతాయి అగ్గిపుల్లలు. ఆ అగ్గిపుల్ల అనేది 50 పుల్లలు అని చెప్పి పెట్టి ఉంటుంది. ఏమో ఓ బాక్స్లో ఒక 5 పుల్లలు ఎక్కువ ఉండొచ్చు, ఓ బాక్స్లో 4 పుల్లలు తక్కువ ఉండొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కౌంట్ ఆల్. సో దిస్ ద ర్యాండమ్గా తీసే ఎక్సర్సైజ్ మనం ఎస్టిమేషన్స్ అంటాం. నౌ వీ షల్ గో వన్ బై వన్. ఎస్టిమేషన్ అంటే ఏం చెప్పాను చూడండి. ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అండ్ టు నో ద పాయింట్ ఎస్టిమేట్ ఆఫ్ మీన్, వేరియన్స్, ప్రపోర్షన్, అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్వల్ ఎస్టిమేట్. ఇక్కడ చెప్పాను పాయింట్ ఎస్టిమేట్స్ అంటే ఏంటో చెప్పాను, ఇంటర్వల్ ఎస్టిమేట్స్ అంటే ఏంటని చెప్పాను. ఇంటర్వల్ ఎస్టిమేట్ is nothing but the range. Point estimates is a direct result, single result. This is out of sample parameters నుంచి మనం హోల్ పాపులేషన్కి మనం ఇంప్లై చేసి దాని రిజల్ట్ మనం తీసుకుంటాం. ఓకే, దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పి ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయనుకోండి. ఎలక్షన్ రిజల్ట్స్లో అంటే విన్నింగ్ మెజారిటీ 250 సీట్స్ అని ఫిక్స్డ్గా చెప్పాడు అనుకోండి, ఇది పాయింట్ ఎస్టిమేట్. అలా కాకుండా రేంజ్ ఇచ్చాడు అనుకో 220 to 280 అని, లక్కీగా 260 సీట్స్ వచ్చింది అనుకోండి ఈ ఎగ్జాంపుల్లో. సో మీకు ఏమవుతుంది, మీకు ఇంటర్వల్ ఎస్టిమేటే కరెక్ట్ అవుతుంది, పాయింట్ ఎస్టిమేట్స్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే 260 అనేటప్పటికి వాడు చెప్పింది 250 డైరెక్ట్గా పాయింట్ చెప్పాడు. సో ఇన్ దిస్ కేస్ ఇది రిజల్ట్ ఇస్ డెఫినెట్లీ ఫాల్స్. సో ఇక్కడ మాత్రం యూ కెన్ యాక్సెప్ట్ బికాస్ ది గివెన్ దట్ ఇంటర్వల్ ఎస్టిమేట్. సో ఆ రకంగా ఇంటర్వల్ ఎస్టిమేట్ వెరీ వెరీ యూస్ఫుల్, అండ్ దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఇన్ దిస్ సేల్స్ అండ్ పర్చేజెస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఇది చెప్పాను, బనానాస్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఎస్టిమేట్స్ ఏంటంటే ఎస్టిమేట్ అనేటప్పటికీ ఎందుకు దాన్ని ఎస్టిమేట్ అన్నారు సార్, మీన్ అంటే పోయే కదా అంటే ఆ మీనే కదా. మీన్ అనే దాన్ని బట్టి ఇప్పుడు శాలరీ అనేది మీకు శాంపుల్ మీన్ తీసుకున్నారు, శాంపుల్ మీన్ అనేటప్పటికి 68 ఎంత వచ్చింది అనుకోండి. అసలు యాక్చువల్గా 68,000 వచ్చింది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ 75,000 ఇది యాక్చువల్గా పాపులేషన్ మీన్ అనుకోండి. అంటే దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ యావరేజ్ ఆఫ్ దట్ సాలరీస్ ఆఫ్ దట్ ఎంప్లాయీస్ is 75. బట్ వేరే యూ గాట్ ఓన్లీ 68,000 ఇది శాంపిల్. దీన్ని మ్యాక్సిమం కరెక్ట్నెస్ తీసుకురావాలి. కరెక్ట్నెస్ ఎలా తీసుకొస్తారు అంటే 95% ఆఫ్ ద ప్రాబబిలిటీ అనే దాన్ని దీనికి ఓవర్లాప్ చేసి కొరిలేట్ చేసి అప్పుడు మీరు ఈ శాంపుల్ కనుక మీరు కరెక్ట్ చేయగలిగితే కనుక ఈ శాంపుల్ మీకు కరెక్ట్ టోటల్గా మీకు ఎస్టిమేట్ అవుతుంది. అంటే దట్ మీన్స్ దాన్ని మనం ఏమంటాం అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అంటాం. ద వర్డ్ వీఆర్ యూజింగ్ హియర్ ఇస్ కాల్డ్ as a కాన్ఫిడెన్స్ లెవెల్. సో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటప్పుడు వాట్ ఇస్ ద కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే 95%, 90%, 80% వాడు అడుగుతాడు. ఇప్పుడు బనానా అమ్మేయడం అనుకోండి, వాడు అవుతాడు ఏంటంటే ఐ వాంట్ 95% ఆఫ్ ద కాన్ఫిడెన్స్ లెవెల్. ఓకే, దిస్ బాక్స్ కాస్ట్ ఇస్ దిస్ మచ్ అని చెప్పంటాడు. ఒకవేళ కనుక వాడు 80% ఆఫ్ ద కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నాడు అనుకోండి, ఓకే దే విల్ ఫిక్స్ దట్ రేట్ ఆఫ్ దట్ బనానా బాక్స్ అట్ 80% కాన్ఫిడెన్స్. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే మీకు ద రిజల్ట్ ఈజ్ 80% యాక్యురసీగా ఉంటే దెన్ ఆ రేటు ఆడ అన్నది అగ్రీడ్ రేట్ ప్రకారం డబ్బులు ఇచ్చేస్తారు. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దట్ యాక్చువల్ సబ్జెక్ట్ కంటెంట్. ఓకేనండి. ఇప్పుడు మనకి ఇందులో తీసుకునే శాంపుల్ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా ఏంటంటే హియర్ ఎక్స్ బార్, తర్వాత ఎస్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ కూడా శాంపుల్ది. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే వీటిని ఏమంటామంటే ఎస్టిమేటర్స్ అంటాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కొరిలేటింగ్ టు ద పాపులేషన్ దిస్ ఇస్ కాల్డ్ as a ఎస్టిమేటర్. సో ఎస్టిమేటర్స్ మనం తీసుకునేటప్పుడు ఎంత యాక్యురేట్గా ఉండాలి అప్పుడు అంటే మనం తీసుకునే శాంపుల్ అనేది బెస్ట్ రిజల్ట్ ఇచ్చేలాగా మనం చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఓకే, అలాగే ఇది మిగతా అన్ని మామూలే. శాంపుల్ సైజ్ పెరిగే కొద్దీ కూడా మీకు స్టాండర్డ్ ఎర్రర్ తగ్గిపోతూ ఉంటుంది. శాంపుల్ సైజ్ బాగా తక్కువ తీసుకున్నప్పుడు స్టాండర్డ్ ఎర్రర్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడా యాజ్ యూజువల్. బట్ బెస్ట్ ఎస్టిమేషన్ అనేది ఎస్టిమేటర్ మీద ఆధారపడుతుంది. అంటే వాట్ వీఆర్ సెలెక్టింగ్ ఇస్ ద బెస్ట్
షుడ్ బి టేకెన్ యాజ్ అ బెస్ట్ ఎస్టిమేటర్. ఓకే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మామూలుగా సింపుల్ ఇవన్నీ మామూలేనండి. దట్ మీన్స్ క్యాలిక్యులేట్ దట్ ఆడోమీటర్ రీడింగ్ అంటే మైలేజ్ ఒకటి చూడండి, అది 98,000 చూపిస్తుందంట. ఓల్డ్ ట్యాక్సెస్ అన్నీ కూడా శాంపుల్ మీన్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మీకు, అది కనుక మనం తీసుకుంటే కనుక అది మనం ఏం చేస్తాం, అదే బెస్ట్ అనుకుంటే కనుక యూ కెన్ టేక్ దిస్ యాజ్ ఎ ఎస్టిమేట్. 98,000 is the mean of that sample is you have taken as that estimate. It's called as an estimate. Now, ఇందులోకి వస్తే ఇంకా వాట్ ఆర్ ద క్రైటీరియా ఆఫ్ దిస్ గుడ్ ఎస్టిమేటర్? గుడ్ ఎస్టిమేటర్ అంటే ఏంటి, దాని క్వాలిటీస్ ఏముంటాయి, ఎలా చూడాలి అనేది ఇప్పుడు పాయింట్. దాన్ని ఏమంటామంటే అన్బయాస్డ్. ఫస్ట్ ఇట్ షుడ్ బి అన్ అన్బయాస్డ్. ఆ తర్వాత ఎఫిషియన్సీ పరంగా ఎఫిషియన్సీ ఉండాలి. తర్వాత కన్సిస్టెన్సీ అండ్ సఫిషియన్సీ, ఈ 4 క్యారెక్టర్స్ ఉండాలి. ఫస్ట్ ఏంటంటే అన్బయాస్డ్ అంటే ఏంటంటే, అన్బయాస్డ్ అంటే ఏంటంటే సే హియర్ ఇట్ షుడ్ నాట్ బి బయాస్డ్. ఇక్కడ 2 ఉంటాయండి. ఇంకా దాని గురించి ఎక్కువగా చదవకుండా చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను, మీకు అర్థం అవుతుంది. పాపులేషన్ తీసుకున్నప్పుడు అంటే పాపులేషన్ యాజ్ ఎ హోల్ తీసుకున్నప్పుడు మనం నెంబర్ ఆఫ్ దట్ మీన్స్ పర్మిటేషన్స్ అంటాం చూడండి, అబ్జర్వేషన్స్ ఆర్ పర్మిటేషన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఇప్పుడు కూడా n-1 కింద తీసుకోవాలి. అదే శాంపిల్ తీసుకున్నారనుకోండి, సో n వాల్యూ ఇప్పుడు కూడా n తీసుకుంటాం ఎగ్జాక్ట్గా. ఏంటండి ఈ రెండింటికి తేడా ఏంటంటే, సిన్స్ పాపులేషన్ మనం తీసుకున్నప్పుడు మనం అన్బయాస్డ్గా మనం తీసుకోవాలి. అన్బయాస్డ్గా అంటే ఏంటంటే మీకు చెప్తాను. సి, ఒక షెల్ఫ్ ఉందండి. ఓకే, ఆ షెల్ఫ్ లైబ్రరీ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. లైబ్రరీలో పుస్తకాలన్నీ నిలబెడతారు. ఓకేనండి, నిలబెట్టినప్పుడు పెద్ద పెద్ద లావు బైండింగ్ బుక్స్ కూడా ఉంటాయిగా, పెద్ద పెద్ద వాల్యూమ్స్, ఎన్సైక్లోపీడియాస్ అటువంటివి ఉంటాయి. ఓకే, సి ఈచ్ బుక్ లెంగ్త్ అండ్ లెంగ్త్ దాని విడ్త్ ఉంటుంది చూడండి, దొంతర అది మీకు ఒక ఒక 2 inches అనుకోండి, 2 inches. ఓకే, సో మీకు టోటల్ లెంగ్త్ ఆఫ్ దట్ వాట్ ఈస్ ద షెల్ఫ్ ఈజ్ 10 inches. సో 10 inches షెల్ఫ్లో 2 inches చొప్పున మీకు బుక్స్ అన్నీ కూడా నిలబెట్టారు. సో ఇప్పుడు మీకు ఎన్ని బుక్స్ అవుతాయండి? దెర్ ఆర్ 5 books ఆర్ దేర్. ఓకే, అది మీకు తెలుసున్నది, అజ్యూమ్ చేసుకో. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ షెల్ఫ్లో మీకు ఈచ్ బుక్ అంటే నేను ఎగ్జాక్ట్గా 2 inches అని చెప్పాను, ఒకటి 2 inches ఉండొచ్చు, లేదంటే ఇంకొకటి 3 inches ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఉంటున్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్క బుక్ అన్ని కరెక్ట్గా ఇంటాక్ట్గా పడతాయి. ఓకే, అందులో ఉన్న బుక్స్ అన్నీ కూడా మీకు ఒక 15 books పట్టినాయో, 5 books పట్టినాయి, 7 books పట్టినాయి అనుకుందాం. వేరీ అవుతుంది అనుకోండి కాసేపు. ఒకటి 1.5 inches, ఒకటి 1 inches, ఒకటి 1.7 inches అలా ఉన్నాయి అనుకోండి. సో మీకు మొత్తం ఇంటాక్ట్గా మాత్రం ఆ 10 inches మీకు సెట్ అయిపోయింది, ఆ షెల్ఫ్ నిండిపోయింది పక్కన పెట్టి. ఇప్పుడు మీకు ఎన్ని బుక్స్ అందులో పడుతున్నాయి అనేది మీకు తీయమన్నారు. అంటే హౌ మెనీ బుక్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ దట్ పర్టికులర్ ర్యాక్ ఆఫ్ 10 inches విత్ షెల్ఫ్ అని చెప్పారంటే మీకు ఫస్ట్ బుక్ తీశారు, పక్కన రాసుకున్నాం, ఇట్స్ కమింగ్ యాజ్ 1 inch. రెండో బుక్ తీసుకున్నారు, సో ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 1.2 inch. అలాగే 1, 2, 3, 4 తీస్తున్నారు, పక్కన పెడుతున్నారు. సో ఇప్పుడు మీకు అందులో ఒక 10 books ఉన్నాయి, 9 books తీసేశారు. తీసేసిన తర్వాత ఈజ్ ఇట్ నెసెసరీ టు కౌంట్ దట్ లాస్ట్ బుక్? అదే ఇక్కడ అన్బయాస్డ్. ఎందుకంటే కౌంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే వాట్ ఎవర్ ద బుక్స్ యూ హ్యావ్ టేకెన్ ద మెజర్మెంట్ ఆఫ్ దట్ బుక్స్. ఓకే, అది లెటెస్ట్ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 8.5 inches వచ్చింది అనుకోండి. మీరు అన్ని తీసేసారు, బుక్స్ 8.5 వచ్చింది. ఇంకా లాస్ట్ బుక్ ఒకటే ఉంది, అది విడ్త్ ఎంతో మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ 1.5. అంటే ఏంటంటే యూ నీడ్ నాట్ టు టేక్ ఏ ఛాన్స్ టు మెజర్ దట్ బుక్ విడ్త్. అర్థమైందా మీకు? సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ అన్బయాస్డ్. అందువల్ల ఏమవుతుందంటే ఛాన్సెస్ అనేది ఒకటి తక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే మీరు యూ నీడ్ నాట్ టేక్ దట్. సపోజ్ 10 book 15 books ఉన్నాయనుకోండి, 14 books దాకా మీరు చేస్తారు, 15th book మీరు తీయక్కర్లా. సో అప్పుడు ఏమవుతుంది మీకు n-1 అవుతుంది.
How many chances ante one chance is always less in the case of a population. But whereas in the case of a sample ఎప్పుడు కూడా n ఉండదు. అక్కడ మీకు కుదరదు. ఎందుకంటే you are taking the sample. Out of whole you are collecting only 3 books or 2 books. కాబట్టి you won't get that type of unbiased bias అనేది రాదు. So compulsory you have to pick up all the things. అందుకని you have to put that n. ఈ ఫార్ములా మీకు చాలా చాలా పాయింట్ ఇంపార్టెంట్. You have to place accordingly in that substituting of that values in these formulas. Okay, that is the important point కాబట్టి అది ఎక్కువ చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ ఎఫిషియన్సీకి వస్తే, ఓకే, ఎఫిషియన్సీ అనేటప్పటికీ అది ఇందాక మామూలుగా చెప్పాను కదండి, శాంపుల్ అనేది బెస్ట్ శాంపుల్ తీయాలి ఒకటి. రెండోది, మీరు తీసుకున్న శాంపుల్ చిన్నదైంది అనుకోండి, డెఫినెట్గా ఎర్రర్ అనేది ఎక్కువ ఉంటుంది. అది కనుక పెద్ద శాంపుల్ సైజ్ అనుకోండి, ఎర్రర్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎఫిషియన్సీ ఆ రకంగా మీరు పికింగ్ అప్ దట్ శాంపుల్ బట్టి మీకు ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అంటే నాట్ ఓన్లీ దట్ శాంపుల్ డిస్ట్రిబ్యూషన్, కన్సిస్టెన్సీ అంటాం. కన్సిస్టెన్సీ అంటే ఇఫ్ ద ఎస్టిమేటర్ ఈస్ కన్సిస్టెంట్ ఇట్ బికమ్స్ మోర్ రిలయబుల్ విత్ లార్జర్ శాంపుల్స్. అంటే మీరు తీసుకున్న కన్సిస్టెన్సీ అంటే ఇట్ ఈస్ నియరర్ టు దట్ రిజల్ట్. ఇట్స్ కాల్డ్ అది నియరర్ టు దట్ రిజల్ట్. అంటే నియరర్ టు ద పాపులేషన్ మీరు 75,000 శాలరీ అని చెప్పి ఇందా పికప్ చేసాం కదండి. సో ఎవరి కన్సిస్టెన్సీ మీరు తీసుకునే శాంపుల్ యొక్క రిజల్ట్ అనేది మీకు 73,000 అంత వచ్చింది అనుకో, ఓకే, గుడ్, వెరీ గుడ్. అలా కాకుండా మరి 40,000 30,000 వచ్చింది అనుకోండి, అసలు కన్సిస్టెన్సీ సంబంధమే లేదు మాట. మీకు పాపులేషన్లో వచ్చిన యావరేజ్ శాలరీ 75,000 అయితే మీరు శాంపుల్లో బట్టి మీరు 20,000 ఎంత వచ్చింది, 30,000 వచ్చింది. అసలు 30,000 ఎక్కడ, 75,000 ఎక్కడ? అంటే టోటల్గా ఎవరి శాంపుల్ అంత వరస్ట్ శాంపుల్ మీరు కలెక్ట్ చేశారు. సో కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. అంటే ఇవన్నీ ఉండటంతో మీకు తీసుకున్న ఆ శాంపిల్ రిజల్ట్స్, మీను స్టాటిస్టిక్స్ అంటాం, డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషను, మీను, ఇవన్నీ కూడా బెస్ట్ ఎస్టిమేటర్స్ కింద మీకు నిలబడతాయి అన్నమాట. ఓకే, ఇది కన్సిస్టెన్సీ అంటే చెప్పాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ ఆఫ్ శాంప్లింగ్ ఎర్రర్, ఇంక ఇవన్నీ మిగతా నేను చెప్పినవన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు అందులోకి వస్తాయి. అంటే చిన్న శాంపుల్ అయితే కనుక యాక్యురసీ తక్కువ ఉంటుంది, స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అది మామూలుగా ఉన్నది. అలా అని చెప్పేసి చిన్న శాంపుల్ తీసుకోవడం తప్పేం లేదు. బట్ సెలెక్టింగ్ ఆఫ్ దట్ శాంపుల్ ఆల్సో, కలెక్టింగ్ ఆఫ్ ద శాంపుల్ ఆల్సో, ఇట్ షుడ్ బి ఏ గుడ్ మేనర్ సో దట్ ఇట్ విల్ గివ్ ఏ గుడ్ రిజల్ట్. అంటే కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ఓకే, నౌ డ్రాబ్యాక్స్ ఆఫ్ ద పాయింట్ ఎస్టిమేట్స్ ఏంటండి అంటే, డ్రాబ్యాక్ ఆఫ్ ద పాయింట్ ఎస్టిమేట్ దట్ నో ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ రిగార్డింగ్ ఇట్స్ రిలయబిలిటీ. మనం తీసుకున్నాం, హౌ క్లోజ్ టు ఇట్స్ ట్రూ పాపులేషన్ పారామీటర్ అనేది మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత పాయింట్ ఎస్టిమేట్స్ అది నిజంగా రియలిస్టిక్గా ఉందా లేదా అనేది మనం చేయగలం అంటే చేయలేం. ఎందుకంటే ఇది చెప్తారండి, ఇది ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే ఫైనైట్ రిజల్ట్, అది ఫైనైట్ ఇన్ఫర్మేషన్. సపోజ్ ఎంప్లాయీస్ ఆఫ్ దట్ 30,000 salaries, people salaries, employee salaries of an organization అంటే ఇట్ ఈస్ కౌంటబుల్. మీరు కంప్యూటర్లో పెట్టి కొట్టేస్తే మీకు యావరేజ్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఎంటైర్ ఇండియాలో ఉన్న ఎంతమంది కోట్ల మంది జనాభా యొక్క యాక్యురేట్ యావరేజ్ శాలరీ తీయండి, యావరేజ్ ఇన్కమ్ ఎంత అని అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు కౌంట్. సో కంపల్సరీగా మీరు దీనికి వెళ్ళిపోతుంది, పాయింట్ ఎస్టిమేట్స్ లేదా ప్రాబిలిటీకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు నిజంగా ఇది కరెక్టా, వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ ఈస్ కరెక్ట్ అని చెప్పలేం. అయితే ఏంటంటే సుమారుగా అనుకుంటాం అంతే. ఇప్పుడు జనాభా లెక్కలు ఉందండి, జనాభా లెక్కల్లో మీకు ఇన్ని కోట్ల మంది జనాభా అంటారు, నిజంగా కరెక్టా అది? ఎందుకంటే కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనకు రాని కూడా ఉంటాయి. కొండల్లో ఉన్నవాళ్ళు రిజల్ట్ వాళ్ళకి అప్డేట్ చేయరు, రికార్డ్స్ అప్డేట్ చేయరు. కొంతమంది ఇళ్లలో పుడతారు పిల్లలు, వాళ్ళకి రిజిస్టర్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ దాంట్లో రిజిస్టర్ చేస్తారు, వాళ్ళు చేయరు. అంటే కొన్ని రికార్డ్స్కి వెళ్ళవు. సో ఇలాగ మన కూడా కరోనాలో మంది చాలా మంది చచ్చిపోయారంటే ఓకే, ద పేపర్ హూ ఆర్ ద నెంబర్, వాట్ ఇస్ ద నెంబర్ అనేది తెలుసు తప్పితే మనకు తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. సో ఆ రకంగా ఎప్పుడు కూడా ఇట్ ఈస్ అవైలబుల్, రియాలిటీకి దగ్గరగా ఉంటుందని మనం కూడా, రియాలిటీకి దగ్గరగా ఉంటుందని చెప్పలేం. ఇట్ ఈస్ డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ డ్రాబ్యాక్. And in fact, the probability that a single sample statistic actually equals to the probable population parameter extremely small. Probability of that sample single statistics actually equals to the population parameter is extremely small. Okay.
అది జనరల్గా ఏంటంటే శాంపుల్ స్టాటిస్టిక్స్ ఈక్వల్గా ఉంటుందా అనేది మనం చెప్పలేం. అంటే ఈక్వల్ టు దట్ పాపులేషన్ ఉంటుందా అనేది వీ కెనాట్ గెస్ ఇట్. ప్రాబిలిటీ మనది ఎక్కువ తక్కువ. ఇట్ ఈస్ బెటర్ టు ఆఫర్ ఎ రేంజ్ ఆఫ్ వాల్యూస్ విత్ ఇన్ విచ్ ద పాపులేషన్ పారామీటర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ఫాల్ సో దట్ రియలబిలిటీ ఆఫ్ ద ఎస్టిమేషన్ కెన్ బి మెజర్డ్. రేంజ్ అంటే అదే. వాట్ ఈస్ ద రేంజ్ అంటే నేను మొన్న వాడికి చెప్పుకున్న క్లాసెస్లో అవే. ఒక క్లాస్ ఉంది, స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 100 మంది స్టూడెంట్స్ మార్కులు మీరు కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసినప్పుడు రేంజ్ అంటే ఏంటంటే ఆ 100 మందిలో కూడాను మెరిటోరియస్ నుంచి కొంతమంది తీసుకోవాలి, యావరేజ్ స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేయాలి, అలాగే బిలో యావరేజ్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు డేటా తీసుకోవాలి, మార్క్స్ టాప్లో ఉన్న వాళ్ళు తీసుకోవాలి. ఇవన్నీ కూడా అంటే అది వాట్ ఈస్ దట్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఉంటుంది చూడండి. ఆ కర్వ్లో 99% చూపించాను మీకు. ఇప్పుడు ఇంతకుముందు వీడియోస్ ఆ 99% వీడియోస్ ఆ ఏరియా అంతా కూడా డిస్ట్రిబ్యూషన్లో ఉన్నదంతా కవర్ అయ్యేలా కనుక మీరు శాంపుల్ కలెక్ట్ చేయండి, బ్రహ్మాండ రిజల్ట్ వస్తుంది. సో ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ దట్ వాట్ ఈస్ దట్ రిలయబిలిటీ అనేది డిపెండింగ్ అపాన్ దట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ బట్టి ఉంటుంది. నెక్స్ట్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ పాయింట్ ఎస్టిమేట్స్ సంబంధించి సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. 194 పేజ్ నెంబర్ ఏబిఎఫ్ బుక్. అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ నేను చెప్పిన తర్వాత మీరు చేసుకున్నా కూడా మీకు ఇట్ విల్ బి ఈజియర్. Only just I have not placed here, but here I have placed some examples so that you can do that exercise of that also on your own. Now, interval estimates. అందులో పాయింట్స్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్, sampling, we are estimating at the parameters sigma, mu, p, etc. This is population parameters సంబంధించిన sampling లో కూడా ఎస్టిమేషన్ తయారు చేస్తాం. నెక్స్ట్ పాయింట్ 2, in selecting as a sample we have to apply effective standard error. స్టాండర్డ్ ఎర్రర్ అని కంపల్సరీ. ఎఫెక్టివ్ స్టాండర్డ్ ఎర్రర్. ఎఫెక్టివ్ స్టాండర్డ్ ఎర్రర్ అంటే మనం అప్లై చేసే ఎర్రర్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. అందుకని ఎఫెక్టివ్గా ఎందుకు ఉంటుంది అంటే దీంట్లో కూడా మారిపోతాయి. స్టాండర్డ్ ఎర్రర్స్ ఉన్నాయి చూడండి, స్టాండర్డ్ ఎర్రర్ ఫార్ములాస్ కూడా మారుస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కనుక 30 శాంపుల్ అయితే కనుక ఒక ఫార్ములా తీసుకుంటాం. మల్టిప్లైర్ కూడా ఉపయోగిస్తాం, √n క్యాపిటల్ N - n / 1 - n అని చెప్పి ఆ రకంగా మనం చూసుకుంటాం. అప్రాప్రియేట్ ఫార్ములాస్ ద్వారా ఎఫెక్టివ్ స్టాండర్డ్ ఎర్రర్ అనేది అప్లై చేయాలి. నెక్స్ట్, ఇన్ ఇంటర్వల్ ఎస్టిమేట్ రేంజ్ ద పాపులేషన్ పారామీటర్ షుడ్ లై. మన ఇంటర్వల్ ఎస్టిమేట్ల రేంజ్లోనే మనకి ఈ ఎస్టిమేట్స్ అన్ని కూడా ఉండాలి, ఫాలో అవ్వాలంటే అందులో పడాలి. ఓకే, మ్యాక్సిమం ద ప్రాబిలిటీ ఆఫ్ ట్రూ పాపులేషన్ పారామీటర్ ఫాలోయింగ్ విత్ ఇన్ దట్ ఇంటర్వెల్. అంటే మ్యాక్సిమం ప్రాబిలిటీ అంటే మనం సెలెక్ట్ చేసిన రేంజ్ అలాగే ఇచ్చేస్తాం, ఇంటర్వల్ ఎస్టిమేట్స్ ఇచ్చేస్తాం. ఆ ఇంటర్వెల్ ఎస్టిమేట్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఇస్తాం. ఆ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్లో డెఫినెట్గా మనకు రిజల్ట్ వస్తుంది, మధ్యలోనే వచ్చేలాగా వస్తుంది మన ఎస్టిమేట్ అనేది. కానీ అది ఎంత ప్రాబిలిటీ ప్రకారం ఎంతవరకు కరెక్ట్, 90% కరెక్టా, 60% కరెక్టా, 50% కరెక్టా అనేది అక్కడ మనకు పాయింట్. అందుకని మనం ఏం చేస్తామంటే ఆ ప్రాబిలిటీ అనేది మ్యాక్సిమం వచ్చేలాగా మనం ఈ ఇంటర్వెల్ రేంజ్ ఫిక్స్ చేసి అందులో పడేలాగా రిజల్ట్ మనం చూడాలన్నమాట. సో ఇవన్నీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. తర్వాత మ్యాక్సిమైజ్ ద కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ ఎస్టిమేట్స్ ఇట్స్ ఎ గుడ్. ఇవాళ మ్యాక్సిమైజ్ చేయగలిగితే కనుక ఆ ఇంటర్వల్ ఎస్టిమేట్స్ కనుక పడేలా చేయగలిగితే కనుక దట్ ఈస్ ఎ గుడ్ ఎస్టిమేట్ అండ్ గుడ్ రిజల్ట్. నౌ, సో ప్రాబిలిటీ ఆఫ్ ద ట్రూ పాపులేషన్ పారామీటర్ ఫాలోయింగ్ విత్ ఇన్ దట్ ఇంటర్వల్ ఎస్టిమేట్. సో ఇందులో ఏంటండి అంటే మీకు ఆల్రెడీ ఒక ఫిగర్ చూపించాను. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు దట్ పిక్చర్. సో హియర్ వి డిస్కస్ దీస్ థింగ్స్. ఇక్కడ ఏం చెప్తానంటే మళ్ళీ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ ఎంటైర్ బెల్ షేప్ ఈస్ కాల్డ్ యాజ్ దట్ నార్మల్ పాపులేషన్. ఓకే, అంటే దిస్ ఈజ్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ హోల్ ఆఫ్ దట్. ఓకే, ఇప్పుడు అందులో ఇలా ఉంటుంది. అంటే దిస్ ప్రాబిలిటీస్ ఇందులో ఈ శాంపుల్ కనుక మీరు ఈ ఎంటైర్ దాంట్లోంచి మొత్తం కవర్ అయ్యేలా, ఏ మూల నుంచి ఆ పై దగ్గర నుంచి మిడిల్ దగ్గర నుంచి ఈ చివరి దాకా ఉండే కవర్ అయ్యేలాగా కనుక ఉంటే కనుక, అంటే దిస్ ఈజ్ ఎంటైర్ 30,000 ఎంప్లాయీస్ శాలరీస్ అనుకోండి. అందులో యూఆర్ కలెక్టింగ్ ఓన్లీ 100 ఎంప్లాయీస్ శాలరీ అనుకోండి. ఆ 100 ఎంప్లాయీస్ శాలరీస్ ఈ మూల పైన మధ్యలో అన్ని కూడా కవర్ అయ్యాయి అనుకోండి, ఆల్మోస్ట్ యూఆర్ గెటింగ్ దట్ 99% యాక్యురసీ వచ్చేస్తుంది. ఓకే, అది మనకి ఇప్పుడు ఎలాగ చేయలేం కాబట్టి దాన్ని మనం కొరిలేట్ చేస్తాం నేను. సో ఇప్పుడు ఈ ఫిగర్స్ కూడా మీకు చూపించాను. సో వెన్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ దిస్ ఏరియా, దట్ మీన్స్ ఇక్కడ ఏం చెప్పానంటే మీకు ఐ హ్యావ్ షోన్ ఏ ఫిగర్ హియర్.
ఇదేం చెప్తున్నాను ఇక్కడ, ఇది అనుకోండి కాసేపు. 68, 95, 99.7. దిస్ ఈజ్ ద ప్రాబబిలిటీ. ఓకే, ఇందులో ఇక్కడ ఏం చెప్తాను, మధ్యలో ఉన్నది మీన్ అంటాం. అక్కడి నుంచి 1, 2, 3, అలాగే లెఫ్ట్ సైడ్ 1, 2, 3 ఇవి డిస్కస్ చేసుకున్నాం శాంప్లింగ్ మెథడ్స్లో. ఈ 1, 2, 3 అనేది లెవెల్స్. ఓకే, అంటే ఏంటంటే సిగ్మా అనేటప్పటికి మీకు ఏమవుతుంది, దట్ మీన్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద పాపులేషన్. ఇక్కడ మీకు వచ్చేది 1 సిగ్మా, ఇక్కడ వచ్చేది 2 సిగ్మా, ఇక్కడికి వచ్చేది 3 సిగ్మా, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా 1 సిగ్మా, 2 సిగ్మా, 3 సిగ్మా. సో ఇప్పుడు ఈ 1 సిగ్మా, 2 సిగ్మా, 3 సిగ్మా అనేది మీకు వాల్యూస్, దాన్ని కనుక మీరు కన్వర్ట్ చేస్తే కనుక డెడ్ వాల్యూస్ వస్తాయి. ఆ డెడ్ వాల్యూస్ మీకు వచ్చేది 1, 2, 3 రేంజ్లో ఉంటాయి. ఆ టేబుల్ కూడా మీకు చూపించాను ఇంతకు. సో ఆ రకంగా మీరు చేసినప్పుడు మీకు 99%, 80% ఇవన్నీ ఎలా వస్తాయంటే విత్ ఇన్ దట్ రేంజ్లో కనుక మీకు శాంపుల్ ఉంటాయి. సపోజ్ లెట్ us say this 1 ఈ మధ్యలో కనుక ఉంటే దట్ accuracy of that data is 68%. Suppose if it is 2 మధ్యలో ఉంటే కనుక 95%, అండ్ 3 మధ్యలో ఉంటే 99.7%. ఇది మీకు చెప్పాను. అవే ఇక్కడ మీకు చూపించాను. 95% ఎలా ఉంటుంది ప్రాబబిలిటీ రిజల్ట్, 99.7 అంటే కనుక ఎలా ఉంటుంది. ఓకే, 68%. సో ఇలాగ ఇప్పుడు మనం తీసుకునే ఎస్టిమేట్స్ ఎలా ఉండాలంటే, మనం మామూలుగా 95 అనేది గుడ్, 99.7.5 తీసుకోవాలన్నా కూడా అంటే వాడు అడుగుతాడు. సో ఐ వాంట్ ఏ రిజల్ట్ ఆఫ్ ప్రాబబిలిటీ, అంటే దట్ మీన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్ అంటాం. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ 95% ఆఫ్ దట్ ఎస్టిమేట్స్ ఉంటే కనుక నేను ఐ విల్ పే దిస్ వన్ అని చెప్పి అంటాడు. ఓకే, అంటే ఇక్కడ మీకు సేల్ పర్చేజ్, మళ్ళీ నేను చెప్పిన బనానాస్ అని చెప్పి ఇక్కడ పంపించేసారు బాక్స్. వాడు ఎప్పుడు శాంపిల్స్ తెస్తానంటాడు, నాకు 10 బాక్సులు శాంపిల్ తెస్తాను. శాంపిల్ తీసి ఇఫ్ ద డేటా ఈజ్ దట్ మీన్స్ దట్ క్వాంటిటీ ఆఫ్ దట్ వన్, ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు దట్ 95% అయితే కనుక ఐ విల్ ఫిక్స్ ఎ రేట్ ఆఫ్ బనానాకి నేను 7 రూపాయలు చొప్పున, అదే ఒక బాక్స్కి నేను 100 రూపాయలు చొప్పున ఇస్తాను అంటాడు. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు దట్ 68% అనుకోండి, నేను అంత ఇవ్వలేనుగా, ఎందుకంటే నీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉంది. అంటే పంపించిన బనానాస్లో నీకు యాక్యురసీ లేదు. అటువంటిప్పుడు అంటే బాక్స్కి అటు ఇటు తేడా వచ్చేస్తున్నాయి. అయితే బాక్స్కి 100 ఉండాల్సినవి అయితే 70 ఉన్నాయి, లేదంటే ఒక్కొక్కసారి 40 వేసి 50 వేసి బనానాస్ కూడా తక్కువ వస్తున్నాయి అందులో. అలా రాకూడదు. అలా వచ్చిందంటే మీకు ఏమవుతుంది, మీకు ఆ ఎస్టిమేషన్స్ అన్ని కూడాను, ఎస్టిమేటర్ అనేది రాంగ్ ఎస్టిమేట్ అనమాట, కరెక్ట్ యాక్యురేట్గా లేదు. అప్పుడు ప్రాబిలిటీ కూడా 68% కింద లెక్కేసాడు అనుకోండి. సో హీ విల్ గివ్ ద ప్రైస్ ఆఫ్ 70 రూపీస్ ఎంత ఫిక్స్ చేస్తాడు బాక్స్కి. సో ఇలాగ మనకి జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ నౌ. అదే ఇక్కడ మీకు వెనక్కి వచ్చాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే, అది మనం ఫిక్స్ చేసేటప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఫిక్స్ చేసేటప్పుడు మనం సింపుల్గా మీన్ కనుక్కుంటాం. అంటే సాధ్యమైనంత వరకు మంచి శాంపుల్, ఓకే, అంతా కవర్ అయ్యేలాగా మన అన్ని జాగ్రత్తలు తీసుకుని దాని మీన్ ఎంతో, శాంపుల్ మీన్ అనేది కనిపెట్టేసాం. కనుక్కుంటే ఎక్స్ బార్ వచ్చింది. ఆ ఎక్స్ బార్ వచ్చేదానికి మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే 1.96 సిగ్మా ఎక్స్ బార్ అని చేస్తున్నాం. సిగ్మా ఎక్స్ బార్ అనేది ఎందుకు ఇస్తున్నాం అంటే దిస్ ఇస్ స్టాండర్డ్ ఎర్రర్. స్టాండర్డ్ ఎర్రర్ అలాగా మనకు తెలుసు ఫార్ములా. ఆ ఫార్ములాతో పాటు ఈ జెడ్ వాల్యూని చూడండి, ఈ జెడ్ వాల్యూని అంటే ఈ ప్రాబబిలిటీ వాల్యూని మీరు మల్టిప్లై చేస్తారు. మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ 95% ఆఫ్ ద కాన్ఫిడెన్స్. ఇంతకు ముందు ఇది మనం కనుక్కున్నాం. ఇది ఎంత వస్తుంది, 1.96 వస్తుందా, 1 వస్తుందా, లేకపోతే 0.74 వస్తుందా అని చెప్పి మనం శాంపుల్ మెథడ్స్ ఫస్ట్ టాపిక్లో యూనిట్ 12 దాంట్లో మనం కనుక్కుని ఆ ప్రాబిలిటీ 60%, 80%, 40%, 90% అనేది అన్ని మనం కనిపెట్టాం. ఇప్పుడు అలా వెళ్తాం. మనం తీసుకునేదే కాన్ఫిడెన్స్ లెవెల్ నుంచి వెళ్ళి ఎస్టిమేటర్ తయారు చేస్తాం. ఎస్టిమేటర్స్ అనేటప్పటికి మీకు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ తయారు చేస్తాం. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్పాను. సో సింపుల్గా ఎక్స్ కనుక్కోవడం చాలా సింపుల్ అండి. మీన్ కనుక్కోవడం, దానికి +or-1.96 సిగ్మా ఎక్స్, బికాజ్ ఇట్ ఈస్ 95% అన్నాడు కాబట్టి. అదే కనుక 90% అనుకోండి, 1.64%, 1.64 పెట్టి మీకు దిస్ ఇస్ నథింగ్ బట్ దట్ మీకు జెడ్ వాల్యూ మీకు ఎన్ఎక్సర్లో దట్ మీన్స్ టేబుల్లో ఉన్న చూడండి, లాగర్థమ్ టేబుల్స్ లాగా ఆ టేబుల్స్ నుంచి వచ్చే ఫిగర్లే ఇక్కడ మనం ఇచ్చేస్తాం అన్నమాట. సో సపోజ్ ఇక్కడ ఇంకోటి కూడా చెప్పేసాం, మీకు 68.3 అన్నాడు అనుకోండి. సో ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై 1 సిగ్మా ఎక్స్.
Suppose if it is 95.10 అంటే it is 2 sigma x. ఇక్కడ 99.7 అన్నాడు అనుకోండి కాన్ఫిడెన్స్, దట్ విల్ బి కమింగ్ యాజ్ 3 sigma x bar. అంటే ఇది ఇక్కడ చూడండి, ఇది 1 sigma, 2 sigma, 3 sigma. అంటే ఈ 3 sigma ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే తప్పటికి మీకు 99 వచ్చేసిందిగా, 99 7 పాయింట్స్. అలాగే 2 నుంచి 2 అంటే 2 sigma నుంచి 2 sigma దాకా మధ్యలో చూస్తే కనుక దట్ ఈస్ కమింగ్ యాజ్ 95. ఓకే, అలా 1 sigma నుంచి 1 sigma మధ్యలో చూస్తే దట్ ఏరియా కవరేజ్ ఆఫ్ దట్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఈజ్ 68%. సో అవే ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకేనా అండి? సో దిస్ ఇస్ ఆల్ ద అవర్ బ్యాక్ ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్. నౌ సింపుల్గా ప్రాబ్లంకి వచ్చాం. టు ఎస్టిమేట్ దట్ మీన్ అమౌంట్ స్పెండ్ పర్ కస్టమర్ at a national steakhouse chain, data was collected as 75 customers. Persons meal had that total divided by that the x persons. ఇది ఇచ్చేయడం. ఓకే, ఇక్కడ మీరు తీసుకోండి. We have to assume the population standard deviation is ఇక్కడ కాసేపు మీరు డాలర్స్ ఇవన్నీ వదిలేసేయండి. యాక్చువల్గా let us take the figures only. Okay, so at 95% confidence, what is the margin of error? ఒకటి అడుగుతున్నాడు, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ దగ్గర నుంచి ఇఫ్ ద శాంపిల్ మీన్ కనుక 20 రూపీస్ ఉంటే 20 అనుకోండి, డాలర్స్ పక్కన 20 రూపీస్ ఉంటే వాట్ ఇస్ ద 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ కదా. అంటే హీ ఈజ్ ఆస్కింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక్కోవాల్సింది, ఓకే వాడే ఇస్తున్నాడు శాంపిల్ మీన్ అనేది, వాడే చెప్పేసాడు 20 రూపీస్ కనిపెట్టేసి వాడే చెప్తున్నాడు. కానీ వాడు అడుగుతున్నాడు 95% దగ్గర నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ దగ్గర ఉండి ఎస్టిమేటర్ ఫిగర్స్ కావాలి అని అడుగుతున్నాడు. చూడండి, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ అట్ 95% కాన్ఫిడెన్స్ వాట్ ఇస్ ద మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అయినప్పటికీ దాని ఫార్ములా ఏంటన్నా, మీన్ ఉంది కదండి, శాంపిల్ మీన్ ప్లస్ ఆర్ మైనస్, అంటే శాంపిల్ మీన్ దట్ విల్ బి రిప్రజెంటెడ్ బై ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ 1.96 అనేటప్పటికి 95% కాన్ఫిడెన్స్ దగ్గర వచ్చే మీకు వాల్యూ ఎంత, ప్రాబిలిటీ వాల్యూ 1.96 ఇంటూ సిగ్మా ఎక్స్ బార్. దిస్ ఈజ్ అ స్టాండర్డ్ ఎర్రర్. ఓకే, ఇప్పుడు మీకు సైజ్ ఆఫ్ దట్ శాంపిల్ ఇచ్చాడు, సైజ్ ఆఫ్ ద శాంపిల్ అంటే 75. ఓకే, బికాజ్ స్టాండర్డ్ ఎర్రర్ ఫార్ములా గుర్తుండాలి, సిగ్మా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ అనేది స్టాండర్డ్ ఎర్రర్. సో అదే ఇక్కడ మీకు స్టాండర్డ్ ఎర్రర్ అంటే, సో దాని ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తే 4 స్టాండర్డ్ ఎర్రర్ ఆల్రెడీ ఇచ్చేసాడు ఇక్కడ. దిస్ ఇస్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ 4. సో సిగ్మా అనేది పాపులేషన్ సంబంధించింది 4 డివైడ్ బై శాంపిల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఎందుకు ఇక్కడ n-1 తీసుకోలేదంటే దిస్ ఇస్ నాట్ బికాజ్ యూ ఆర్ డీలింగ్ విత్ ద శాంపిల్ ఓన్లీ బట్ నాట్ పాపులేషన్, దట్స్ వై యూ హ్యావ్ టు పుట్ ది n ఓన్లీ, నాట్ n-1. సో 75. సో ఫైనల్ ఐ గాట్ దట్ ఇస్ స్టాండర్డ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు 0.46. సో 0.46 అనేది ఇక్కడ మల్టిప్లై చేయండి, దేన్ని 1.96. ఏంది 1.96, 95% కాన్ఫిడెన్స్ కాబట్టి. సో ఇక్కడ సో సింపుల్గా ద ఈక్వేషన్ ఈస్ లైక్ దిస్. నౌ హీ సేయింగ్ దట్ శాంపిల్ సైజ్ ఇచ్చే sample size 20 అన్నాడు. సో 20 ప్లస్ ఆర్ మైనస్ 0.9, సింపుల్. ఐ గాట్ ద రిజల్ట్ అండ్ అప్పర్ లిమిట్ వచ్చేసింది, లోయర్ లిమిట్. సో దిస్ ఈస్ కాల్డ్ దెన్ ఇంటర్వల్ ఎస్టిమేట్. ఓకే, ఇంతేనండి సబ్జెక్ట్ అంతా. ఎటు వచ్చి కొన్ని కేసెస్ ఉంటాయి, ఆ కేసెస్ ప్రకారం ఫార్ములాస్ అవన్నీ చూసి మనం ముందుకు వెళ్ళాలి. సో అదే నెక్స్ట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అంటే వాట్ ఐ టోల్డ్ దిస్ వన్, ప్లస్ ఆర్ మైనస్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అంటాం. దట్ మీన్స్ పాయింట్ ఎస్టిమేట్ ప్లస్ ఆర్ మైనస్ వాట్ వీ హ్యావ్ డన్. Okay, this exercise. Now we are coming to that. Cases. అంటే different cases. అది జాగ్రత్తగా కొంచెం అబ్జర్వ్ చేయండి. నేను చెప్పింది చూసుకుని సేమ్ సిమిలర్గా మీకు బుక్స్లో ఉన్నాయి ఒక 2-3 కేస్ స్టడీస్. ఈ కేసుని బట్టే అందులో మీరు సబ్స్టిట్యూట్ చేస్తాడు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వాట్ ఈస్ ద ఫార్ములా, ద సేమ్ ఫార్ములా దే విల్ అప్లై. ఫస్ట్ కేసు ఏంటంటే సిగ్మా గనక తెలిస్తే, సిగ్మా అంటే వాట్ ఈజ్ మెంట్ బై సిగ్మా, ఇట్ ఈస్ నథింగ్ బట్ దట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద పాపులేషన్. అది కనుక మీకు తెలుసు అనుకోండి. ఓకే, దెన్ ఎలా ఉంటుంది దానికంటే సింపుల్ ఫార్ములా ఇస్ ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ 1.96 సిగ్మా ఎక్స్ బార్. ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన లెక్కే. ఓకే, సో దిస్ ఈస్ ద కేస్ అప్లికబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఇఫ్ యు నో. ఓకే, కాన్ఫిడెన్స్ లెవెల్ అంటాం 95%, 90%, 99% వాడు అడుగుతాడు. సిన్స్ ఇట్ ఈస్ 95% కాబట్టి 1996 అన్నాం. ఓకే, సపోజ్ ఇఫ్ ఈజ్ 99 అన్నాడు అనుకోండి, సో యూ విల్ గో ఫర్ దట్ 3 అవుతుంది అది. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, 2 పాయింట్ సంథింగ్ ఏదో వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్ ఎర్రర్ ఇది కూడా మామూలుగా సిగ్మా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. సో దీని ప్రకారం మనం యూ విల్ మేక్ యూస్ ఆఫ్ దట్ వన్, రైట్. నౌ find the second case.
దట్ ఫైండింగ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. ఇక్కడ కూడా మళ్ళీ ఫైండింగ్ కాన్ఫిడెన్స్ కనుక్కోవడమే, కానీ ఇక్కడ కేసు అంటే శాంపిల్ సైజ్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30. ఓకే, అప్పుడు ఏంటి పరిస్థితి అంటే దీనికి కూడా మనం చెప్పుకున్నాం, ఇఫ్ ద శాంపిల్ సైజ్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30, ఓకే, అండ్ ద పాపులేషన్ ఈజ్ ఫైనైట్, అయితే కనుక మన ఇంతకుముందు సెంట్రల్ లిమిట్ థియరం కూడా వస్తుంది, ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1.96 సిగ్మా ఎక్స్ బార్. ఇక్కడ ఈ స్టాండర్డ్ ఎర్రర్ చూడండి, ఈ స్టాండర్డ్కి మల్టిప్లైయర్ పెట్టి మనం మల్టిప్లై చేస్తాం ఎక్స్ట్రా, దట్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ n మైనస్ n డివైడ్ బై n మైనస్ 1. ఓకే, ఇది ఒక్కటి మీకు ఈ ఒకటి యాడ్ అవుతుంది, మిగతా అన్ని మన మామూలు. అంటే సింపుల్గా స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ దట్ దిస్ ఇస్ స్టాండర్డ్ ఎర్రర్. స్టాండర్డ్ ఎర్రర్ ఫైండింగ్లో మామూలుగా అయితే కనుక సిగ్మా ఎక్స్ బార్ ఇది కూడా స్టాండర్డ్ ఎర్రర్ ఇది సిగ్మా బై స్క్వేర్ రూట్ ఆఫ్ n. ఓకే, దానికి ఎడిషనల్గా దీంతో మల్టిప్లై చేయాల్సి వస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ దట్ కేస్ ఆఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30. సపోజ్ నెక్స్ట్ దాంట్లో అంటే ఏంటంటే ఎస్టిమేటెడ్ అన్నోన్ స్టాండర్డ్ డీవియేషన్. అంటే ఈ సిగ్మా మనకి తెలియదు అనుకో, తెలియదు అంటే ఏంటి, పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ అనేది లేదు, తెలియదు. అటువంటిప్పుడు మనం దేని మీద రిలై అవ్వాలి, మనకి మామూలుగా స్టాండర్డ్ ఎర్రర్ కనుక్కోవాలంటే కనుక కంపల్సరీ సిగ్మా అనేది తెలియాలి. ఎందుకంటే ఆ ఫార్ములా మీకు అన్నదే అది కదా, సిగ్మా బై స్క్వేర్ రూట్ ఆఫ్ n. సిగ్మా అనేది పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్. అది తెలియని పక్షంలో మనం ఏ ఫార్ములా ఉపయోగించాలంటే దీనికి ఉపయోగించాలి. సో వెన్ దెర్ ఈస్ నో ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ ఈస్ కాల్డ్ అన్నోన్ స్టాండర్డ్ డీవియేషన్ అయితే కనుక వీ హ్యావ్ టు అప్లై దిస్ ఫార్ములా, అంటే బేసింగ్ ఆన్ దట్ శాంపిల్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సిగ్మా హ్యాట్ అంటాం. సో సిగ్మా హ్యాట్ అనేది దట్ విల్ బి కమింగ్ ఇన్ దట్ ఎస్టిమేటెడ్ అన్నోన్ స్టాండర్డ్ డీవియేషన్కి మనం ఉపయోగించి సింబల్ అంతే, దాన్ని మనం ఎస్ అని కూడా అనుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n మైనస్ 1. ఓకే, సో అది, సో దాన్ని ఉపయోగిస్తాం. యూ విల్ ఫైండ్ దట్ స్టాండర్డ్ ఎర్రర్, దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోతాం, ఎస్టిమేషన్ తయారు చేస్తాం అన్ని మామూలు. ఓకే, నౌ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు దట్ finding confidence interval when population standard deviation is not known but the sample size is less than 30. ఇప్పుడు ఇందాక మనమేమో గ్రేటర్ దాన్ చూడండి వెనక్కి వెళ్తాం, గ్రేటర్ దాన్ 30 సైజ్ అయితే కనుక దాన్ని మామూలుగా ఇవన్నీ అప్లై చేసాం, మల్టిప్లైయర్ అయితే పెట్టి అని చేసాం. ఇది ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ అన్నోన్ అయితే కనుక ఇది పాపులేషన్, అప్పుడు మనం ఇలా చేసాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద శాంపిల్ తీసుకుని దాని ప్రకారం వెళ్తాం, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇవన్నీ కూడా. ఇక్కడెక్కడే మీకు స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా రాదు, ఇక్కడికి వచ్చేటప్పటికి దిస్ ఇస్ డిఫరెంట్, దిస్ ఇస్ n ఈజ్ లెస్ దాన్ ఆర్ 30 ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే చాలా ఇంపార్టెంట్ అంటే when the population standard deviation not known and the sample size is less than 30 ఉంటే కనుక మనం అప్లై చేసిన ఫార్ములా ఇదండి, ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ టీ ఆల్ఫా బై 2 ఎస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ n. ఇక్కడ ఎస్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ డివైడ్ n మైనస్ 1. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సార్ ఇది ఏంటంటే ఇది ఆల్ఫా అంటే నేను దీని గురించి కూడా చెప్పాను, మనకు ఒక బెల్ షేప్ గ్రాఫ్ ఇలా ఉన్నప్పుడు టైల్స్ అనేది ఉంటాయని చెప్పాను. మీకు ఎగ్జాక్ట్గా మీకు ఆ శాంప్లింగ్ మెథడ్స్ వీడియో ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది గ్యారంటీగా. ఈ టైల్స్లో ఏంటంటే ఆల్ఫా 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 ఏరియా అంటాం, దిస్ ఆల్ఫా అంటాం, అలాగే ఇది కూడా ఆల్ఫా. అంటే ఏంటంటే ఆల్ఫా అనేది ఏంటంటే 5% అండి, ఈ టైల్ పోర్షన్ రెండు కలిపి 5%, మిగతాది అంతా కలిపి 95% ఏరియా. సో ఇప్పుడు మీరు శాంపిల్ కనుక ఈ ఎండ్లో తీసుకున్నారనుకోండి, డెఫినెట్గా అది ఎస్టిమేషన్స్ అనే వరస్ట్ ఎస్టిమేట్స్, అంటే మీకు దగ్గరగా ఉండవు మాట్లాడారు. అంటే మీకు కూడా చెప్పాను చూడండి, ఒక క్లాసులో కనుక స్టూడెంట్స్ ఉంటే కనుక బాగా మెరిటోరియస్గా ఉన్న వాళ్ళు ఒక 5 ఉన్నారనుకోండి, ఆ 5 శాంపిల్ మీరు తీసుకున్నారంటే కనుక మొత్తం క్లాస్కి కొలిడేట్ చేస్తే మొత్తం రిజల్ట్ తప్పు. అలాగే ఫెయిల్ అయిపోయిన వాళ్ళు 5 తీసుకున్న వాళ్ళ రిజల్ట్ తీసుకున్నా కూడా తప్పు అవుతుందని చెప్పాను చూడండి, ఈ టైల్స్ అంటాం. ఓకే, ఈ రెండు కలిపి ఏంటంటే 5%, అంటే ఒకటి ఎంత అవుతుంది మీకు 2.5%. సో అదే ఇక్కడ చెప్పాడు, ఆల్ఫా బై 2 ప్లస్ ఆల్ఫా బై 2 ఈక్వల్ 5%. ఒక్కోసారి బిట్లు ఇవ్వచ్చు కావాలనుకుంటే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా బై 2 ఇన్ ద కేస్ ఆఫ్ ఏ బెల్ షేప్ అన్నాడు అనుకోండి, యూ హ్యావ్ టు పుట్ 2.5%. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా అంటే ఇట్ ఈస్ 5%. ఓకే, రిమైనింగ్ ఇస్ 9%. సో ఇది ఈ రకంగా మీరు యూ హ్యావ్ టు సీ దట్.
ఓకే, అది మీకు పిక్చర్లోకి వస్తుంది. ఆల్ఫా 8/2 అంటే 5/2 2.5, దాన్ని 0.25 అంటాం. ఈ ఏరియాది, ఈ ఏరియా ఆల్సో 0.25. అదే కనుక 1.96%, ఇదంతా కూడా 1.96 ఆల్ఫా. సో యూ అండర్స్టాండ్ the bell shape and its shapes and other things. Okay, now we are coming to that proportions. What is meant by this? Interval estimation of that proportion from large samples. ఏంటండి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ అంటే అలా ఎలా చెప్తారంటే, చిన్న ఎగ్జాంపుల్, మనకి ప్రివైలింగ్ ప్రస్తుతం ఉన్న యూత్లో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ దట్ అన్ఎంప్లాయిడ్, అంటే వాట్ ఈస్ ద ప్రపోర్షనేట్ ఆఫ్ దిస్ అన్ఎంప్లాయిడ్ అన్నాడు అనుకోండి. అంటే దాని అర్థం ఏంటిది? 100కి ఎంత, ఇది మన పర్సంటేజ్ అంటాం. అలాగే పర్సంటేజ్ ఆఫ్ అంటే మొత్తం లెటెస్ట్ సే ద హోల్ ఈజ్ లెటెస్ట్ సే ఇట్ ఈస్ ఒక 10 lakhs పీపుల్ ఉన్నారు అనుకోండి. ఓకే, మొత్తం స్టూడెంట్స్ అంటే ఒక గ్రాడ్యుయేట్ అయిపోయినాడు, చదువు పూర్తి చేసుకున్నవాడు ఒక ఏరియాలో ఒక 10 lakhs పీపుల్ ఉన్నారు. ఒక 4 స్టేట్స్ కలుపుకొని లేకపోతే మొత్తం దేశంలో అనుకోండి కాసేపు. అనుకుంటే అందులో 10 lakhsలో 10% ఆఫ్ ద పీపుల్ ప్రపోర్షన్ ఆఫ్ 10% ఇది అన్ఎంప్లాయ్స్ అన్నాడు అనుకోండి. సో నెంబర్ వచ్చేసింది కదండి మీకు. 10% ఆఫ్ 100 అనేటప్పటికి యూఆర్ గెటింగ్ ఏ 10 lakhs అనేటప్పుడు 1 lakh అన్ఎంప్లాయ్స్ ఉన్నారు అన్నమాట. 10 lakhs టోటల్ దాంట్లో 1 lakh అన్ఎంప్లాయ్స్ ఉన్నారు. సో అలాగా ఆ ప్రపోర్షనేట్స్ అనే దాన్ని మేము ఉపయోగిస్తాం లార్జ్ శాంపిల్స్. ఎందుకంటే లార్జ్ శాంపిల్స్ వచ్చేటప్పటికి కౌంట్ చేయడం కష్టం కాబట్టి పర్సంటేజ్ కొట్టిపడేస్తాం. 30% ఆఫ్ దిస్, 20% ఆఫ్ దిస్, 10% ఆఫ్ దిస్, 5% ఆఫ్ దిస్ అని చెప్పి. సో అక్కడ మనం ఉపయోగించేస్తుందంటే సిగ్మా ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ మల్టిప్లికేషన్ ఎన్ మల్టిప్లైడ్ బై పి మల్టిప్లైడ్ బై క్యూ. ఇది ఏంటి అంటే పి అనేది ఏంటంటే ప్రాబబిలిటీ సక్సెస్ అంటాం, క్యూ అనేది అంటే ప్రాబబిలిటీ ఫెయిల్యూర్ అంటాం. పి అనే దాన్ని మనం ప్రాబబిలిటీ సక్సెస్, క్యూ అనేది ప్రాబబిలిటీ ఫెయిల్యూర్. అంటే ప్రాబబిలిటీ సక్సెస్ అనేది సపోజ్ లెటెస్ట్ సే 40% అనుకోండి. ప్రాబబిలిటీ సక్సెస్ కనుక 40% అన్నారు అనుకోండి, అంటే 0.04 కింద లెక్క కదా. సో మీరే చెప్పేది డైరెక్ట్ వాట్ ఈస్ ద ఫెయిల్యూర్ ప్రపోర్షన్ ఎంత అంటే 0.06. సింపుల్. ఎందుకంటే 100 ఈజ్ ద యూనిట్ గా తీసుకుంటే కనుక 100% ప్రపోర్షనేట్ అంటే అదే కదండి. తీసుకున్నప్పుడు అందులో మీకు 40% సక్సెస్ అన్నారంటే రిమైనింగ్ ఈజ్ ద ఫెయిల్యూర్, అంటే 60% ఇస్ ద ఫెయిల్యూర్. అది మీకు ప్రాబబిలిటీ ఫెయిల్యూర్ వస్తుంది. సో ఈ రకంగా పి అనేది, క్యూ అనేది, ఎన్ అనేది నెంబర్ ఆఫ్ ట్రయల్స్. నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అంటే మీకు టోటల్ ఎంత అయితే అంత. అంటే నేను మీకు ఎగ్జాక్ట్గా నేను చెప్పాను 100 అర్థం అవుతుందని చెప్పేసి. సపోజ్ ఈ ఇట్ ఈస్ టేకింగ్ అన్ ఆడ్ ఫిగర్ కూడా తీసుకో, 230 తీసుకున్నాను అనుకోండి ఎన్లో. సో 230 తీసుకున్నప్పుడు మీకు దట్ మీన్స్ ప్రాబబిలిటీ సక్సెస్ అనేది సపోజ్ 230లో 40 అన్నాడు అనుకోండి. అంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ దట్ 40 అవుట్ ఆఫ్ దిస్ 230 అనేది పర్సంటేజ్ లో వస్తుంది. సో రిమైనింగ్ పర్సంటేజ్ ఆల్సో ఫెయిల్యూర్ కింద లెక్క. నౌ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ద పాపులేషన్ mu p bar is equal to square root of p star q by n. This is the standard error of the population. And a population proportion అంటే ఇలా అన్నమాట స్టాండర్డ్ ఎర్రర్. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ద పాపులేషన్ ఈక్వల్ టు సిగ్మా p bar is equal to square root of p bar star q bar divided by n. సో నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే p estimate, p bar plus or minus 2.58 sigma p bar. 2.58 అనేటప్పటికి ఆల్మోస్ట్ 99% కాన్ఫిడెన్స్. సో 99% దగ్గర ప్రపోర్షనేట్ ఎస్టిమేషన్ ఆఫ్ ద ప్రపోర్షన్ ఆఫ్ లార్జ్ శాంపిల్స్ ఎంత అనేటప్పటికి దిస్ ద ఫైనల్ వన్. సో ఇక్కడ పి అనేది ఏమవుతుంది మీకు, వాట్ ఈస్ మెన్ బై పి? సో ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ దట్ ఈస్ ద ప్రపోర్షన్ మీన్. దిస్ ఇస్ కాల్డ్ ద ప్రపోర్షన్ మీన్. శాంపిల్ మీన్ కదండి, ప్రపోర్షన్ మీన్ అని చెప్పాలి.
plus or minus 2.59 అంటే 2.59 is nothing but the 99% కాన్ఫిడెన్స్ లెవెల్. ఇందాక మీకు గ్రాఫ్లో చూపించాను చూడండి. సో 95% అన్ని కూడాను ఆ రకంగా. అండ్ దట్ మీన్స్ సిగ్మా పి బార్ అంటే దిస్ ఇస్ కాల్డ్ ది స్టాండర్డ్ ఎర్రర్. ఈ స్టాండర్డ్ ఎర్రర్ అనేది నౌ ఎస్టిమేటెడ్ స్టాండర్డ్ ఆఫ్ ద పాపులేషన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి bar multiplied by q bar divided by n. So this way you have to calculate that estimations of that proportion from a large sample. There is also one problem in your book you can work out. Okay. Now I am coming to that self-check exercise with solution. Each and a simple problem. The average monthly electricity consumption for a sample of 100 families is 1250 units. Assuming that the standard deviation of electric consumption of all families is 150 units, construct a 95% and we estimations. They are asking that at a confidence level, they are asking the interval estimate of that actual. So reverse loss. So 95% confidence level, interval estimate of that actual mean electrical consumption enta. Solution వచ్చేటప్పటికి ఏమవుతుంది, x ఎంత చూడండి, x is equal to, that is sample is equal to 1250 families units. Sorry, that means sample size is equal to n is equal to 100, x is equal to 1250. Okay. And that means sigma is equal to standard deviation they are given, that is standard deviation teachers on electrical, that is 150 units. So here confidence level అనేది ఏం చెప్పాడు, 99%, 95% అన్నమాట. సో 95% is the confidence level. Okay. And using the standard normal curve and it is 9.5%. Okay. మనకి ఏంటంటే దాన్ని ఏమంటామంటే 95% తప్పటికి 1.96 వస్తుంది అని వాల్యూ. ఇందాక అనుకున్నాం కదండి 1.96 అంటే that is the non-confidence level of 95% is equal to that మన probability value లో 1.96. So formula is x plus or minus z alpha by 2 sigma by square root. ఇది z alpha by 2 కూడా అక్కర్లేదండి. సో సింపుల్ z alpha by 2 అంటే దట్ మీన్స్ ప్రాబిలిటీ వాల్యూ ఆఫ్ దట్ alpha by 2 అని చెప్పి ఇచ్చాడు. అది దట్స్ ఆల్సో నాట్ నో నీడ్, అక్కడ వేసాడేమో డైరెక్ట్ 1.96 z వాల్యూ వేసుకోవడం కదా. So sigma 150 by divided by square root of 100. So you are getting a 1250 plus or minus 29.40. So two estimates వచ్చేసి చూడండి, upper limit to lower limit. So that means upper limit is equal to 1274.40 and lower limit is equal to 1220.60. సో యావరేజ్ మంత్లీ కన్సంప్షన్ అనేది ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనకి ఉంటుంది. దిస్ ఇస్ ద ఎస్టిమేషన్స్. ఓకే, అట్ 95% కాన్ఫిడెన్స్ లెవెల్. సో అంతేనండి, మొత్తం ఎంటైర్ ఎస్టిమేషన్స్ లో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇలాగే ఉంటాయి. సో సెకండ్ ప్రాబ్లం, the random sample of 64 sales invoices have taken from a large population of sales invoice. The average value was found is 2000 with a standard deviation of 540. Find a 90% confidence level for the true mean value. So simple solution ఏం చెప్తాను, x bar ఇచ్చేసాడు, 2000 ఇచ్చాడు, మీన్ ఆఫ్ దట్ సేల్స్ ఇన్వాయిసెస్ ఇచ్చాడు వాల్యూ, s is equal to ఇచ్చాడు, దట్ మీన్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు 540 ఇచ్చాడు. ఓకే, అండ్ దట్ ఈస్ ఆల్ఫా is equal to 10%. ఆల్ఫా అంటే మీకు ఏం లేదండి, టోటల్ 100% లో వాట్ ఎవర్ ద లెఫ్ట్ అవుట్ తోకం చూడండి, అది ఆల్ఫా అంటున్నాం అంతే. కాబట్టి యూ ఫర్గాట్, వీడు వచ్చిన లాజిక్ వేరేగా వచ్చాడు, మనకు అది వద్దు, 90% అనుకుంటాం అంతే. 90% అయినప్పటికీ దాని వాల్యూ సింపుల్ గా యూ హావ్ టు పుట్ యాజ్ 1.64, వాడే ఇస్తాడు 1.64. సో సింపుల్ ఫార్ములా ఇది, సింపుల్ దిస్ వన్, ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ దట్ మీన్స్ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అని చూడండి మనం ఇచ్చాడు కదండి, జెడ్ వాల్యూ అది ఎస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఎస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ఆల్రెడీ కనుక్కున్నారు, ఇట్ ఈస్ కమింగ్ యాజ్ దట్ మీన్స్ 67.50. ఇదిగోండి ఇక్కడ కనుక్కున్నారు చూడండి, 67.5, దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ ఎర్రర్. దిస్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ ఎర్రర్ 67.50. ఓకే, అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా డినోట్ చేస్తారండి, దాని గురించి ఏం వరీ కాకండి. ఓకే, స్టాండర్డ్ ఎర్రర్ అనేది దట్ విల్ బి రిప్రజెంటెడ్ బై సిగ్మా ఎక్స్ బార్ అంటాం. ఓకే, ఇక్కడ దే హావ్ మెన్షన్ దట్ ఎస్ అని చూపించాడు, అసలు యాక్చువల్గా చూపించాల్సింది మనం సింపుల్ ఎస్ చూపించాలి, బట్ సమ్ టైమ్స్ ఇన్ యువర్ బుక్స్ ఆల్సో ఇట్ ఈస్ షోయింగ్ దట్ సిగ్మా ఎక్స్ బార్ అని చూపిస్తారు. వాట్ ఎవర్ ఇట్ మే, ఆ బారు దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. ఓన్లీ డైరెక్ట్ సిగ్మా
లేకపోతే మ్యూ ఉంటే కనుక దట్ ఈస్ పాపులేషన్ సంబంధించి, మిగతా అన్ని కూడా శాంపుల్ సంబంధించినవి. సో వేసారు 1.64 into 67.50. సో యూ గాట్ 2000 plus or minus 110.70. So upper limit is equal to 200, 110.70. Lower limit is 1889.3. So simple. So this is the estimations. So within that estimates 90% confidence level lo untunnమాట value. Now I am coming to that question answer session. So you just to try that question answers. Just I am placing on that. You just check your answers with my give marked answers. Here I want to go for any explanation here. The principal of the college makes an estimate that next year the number of students that will be enrolled to the college will be between 3,000 to 3,500. This is an example of what? Simple. You can tell that answer. It is an interval estimate. The principal of colleges makes an estimate that next year the number of students that will be enrolled to the college will be 3,000. This is the what type of example? It is point estimate. A sample statistics which is used to estimate a population parameter is called as what it is. This estimator. It is an estimator. Next, I am coming to that. The probability that is associated with the interval estimate is called as. Just I am giving some fraction of time. Otherwise, we put a pause and try this one and verify my answers. So it is confidence level. If it is reported that we are 90% confidence that the mean of the population incomes of the people in certain community will lie between 10,000 and 24,000. This range is, what is this range? It is confidence interval. 90% confidence, and within the confidence interval ఉందని చెప్తాం. Next, confidence interval is expressed in, it is a standard error. Confidence interval is nothing but expressed in terms of that standard error. Next, which of the following is a correct statement? So out of these 4 statements, we just read out which is the correct statement. You can find out. I'll give some time. And I'm placing the answer here. So it is the sample mean is the estimator of that population mean. X bar is nothing but the estimator. Ante దాన్ని మనం sample mean అని కూడా అంటాం. This is the only correct. Remaining all errors. An estimate is a dash. What is this estimate? It is a specific value of a statistics. Which of the following is not a criteria of a good estimator? మనం చదువుకున్న చూడండి ఎంత ఇంపార్టెంట్. Unbiased, efficiency, consistency, and sufficiency. None of them. Which are not correct. Not a criteria. అంటే అన్ని కూడా కరెక్ట్ క్రైటీరియా. అంటే ఇవి 4 కూడా ఎసెన్షియల్. ఇక నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి ఇట్ ఆన్సర్ ఇస్ నాట్. Now we are coming to that. In statistics, there are dash types of estimates. ఎన్ని రకాల ఎస్టిమేట్స్ ఉంటాయి? It is only 2, upper limit and lower limit. Dash estimate is a single number which is used to estimate that unknown population. Point estimate. And dash estimate is a range of values which is used to estimate that unknown population. Interval estimate. Fast గా చూసుకుంటాను, మీరు పాస్ చేసి చూసుకోండి. And if a tighter confidence interval is set, we will get what it is lower and lower confidence level. Okay, with this question session is model questions we have just checked, but don't think that this type of questions you will get in the IABF. ఎందుకంటే ఏ క్వశ్చన్స్ ఉంటాయి బట్ లాజికల్గా ట్విస్ట్ చేసి మనం కన్ఫ్యూజ్ చేసి ఇస్తాడు కాబట్టి కంటెంట్ అయితే ఇదేనండి, ఎంతకన్నా ఎక్కువ వెళ్ళదు. కానీ మన ఇచ్చే స్టేట్మెంట్స్లో మనం ఏం చేస్తారంటే కొంచెం కంగారు పెట్టేలాగా ఇస్తాడు కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ ఇన్ గివింగ్ ద ఆన్సర్స్ ఈవెన్ ఇట్ ఈస్ సింపుల్. ఓకే, థ్యాంక్ యూ.